పచ్చ కామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. కేటీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం, అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన, ఒక ఫామ్ హౌస్ పాలన నడిపిరు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజాపాలన నడపలేదు. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్రాభినయం చేయడు. ఇలా నేను సీఎం కావాలనుకోవట్లేదు, నేను కేవలం తెలంగాణకు కాపలాదారుని మాత్రమే అని చెప్పినటువంటి కేసీఆర్ కుటుంబంలో ఏం జరిగిందో ఒకసారి తెలంగాణ ప్రజలు చూడాలి. ఏం జరిగింది? ఇలా రేవంత్ రెడ్డి కుటుంబంలో రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డి పార్లమెంట్ సభ్యుడా? రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎంతమంది లీడర్లు ఉన్నారు? మరి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే మీరు తెలంగాణ ప్రజల్ని ఈరోజు తప్పుతో పట్టిస్తారు, వాళ్ళ కుటుంబం పేరు చెప్పి, వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యుల పేర్లు చెప్పి. మీ కుటుంబంలో ఉన్న సభ్యుల గురించి ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే తెలంగాణ ప్రజలకు అర్థమైంది మీరేం చేసిరో కేటీఆర్.